జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. హలో, ఏంటా అభిరామ్, వాయిస్ నీరసంగా వస్తుంది, గొంతులో ముద్ద దిగలేదా? కాంట్రాక్టు హ్యాండ్ ఇచ్చాడా? టిఫిన్ బండి తీసేయమని ఆఫీసర్ చెప్పాడా? ఫ్యామిలీ అంతా ఏం చేయాలి, ఎలా బతకాలని బాధపడుతున్నారా? నీ పగ నా మీద కదా, నా ఫ్యామిలీ జోలికి ఎందుకు వస్తున్నావు? మరి నువ్వు నా కొడుకు జోలికి వచ్చావు కదయ్యా. చూడు, నీ కొడుకు నేను మంచివాడిగా చేశాను. అందుకే నీ అన్నయ్య తమ్ముణ్ణి చెడ్డవాణ్ణి చేస్తున్నాను. ఈ పాటికి వాళ్ళిద్దరూ నీకు ఎదురు తిరిగి ఉంటారే, నీకు సారీ చెప్పమని ఫోన్ చేసుంటారే, సంతకం పెట్టమని కూడా చెప్పుంటారు. నువ్వు సంతకం పెట్టావనుకో, ఈరోజే నిన్ను నీ ఫ్యామిలీని వదిలేస్తాను. పెట్టలేదనుకో, ఇలాగే కంటిన్యూ చేస్తాను. నీ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడతారు. చెయ్యడానికి మీకు ఏ పని ఉండదు. ఎందుకంటే ఎవ్వరు కూడా మీకు పనివ్వకుండా చేస్తాను. ఆకలి బాధ తట్టుకోలేక మీరు అడుక్కు తినాలి. అప్పుడు నేను మిమ్మల్ని ఏమీ చేయను. ఎందుకంటే నేను బెగ్గర్స్ జోలికి వెళ్ళను. నీ ఆస్తి రాసిస్తావో లేక ఫ్యామిలీతో సహా అడుక్కు తింటావో నువ్వే తేల్చుకో అభిరామ్. ఎవరభి? ఇంకెవరు? ఆ ఎమ్మెల్యే గారు. బాగా గడ్డి పెట్టారా? మొహం చూస్తుంటే తెలియడం లేదా? ఏం నిర్ణయించుకున్నావు అభి? మీరు అసలు మనుషులేనా? మీకంటే రాబంధులేనాయో చచ్చాక పీక్కు తింటాయి. మీరు బతికుండగానే అభిని ఛీ! అభి మీకు సాయం చేస్తున్నాడు. వీలైతే అభికి తోడుగా ఉండండి, లేదంటే మీ దారి మీరు చూసుకోండి. ఎందుకయ్యా నాలాంటి వాడితో పెట్టుకుంటావు? ఆ సంతకం ఏదో పెట్టేస్తే ఇక నీ జోలికి రాం కదా, నీ ఫ్యామిలీ జోలికి కూడా రాను. నన్ను అడుక్కు తినమని చెప్పి మీరు అడుక్కుంటున్నారేంటి ఎమ్మెల్యే గారు? ఏం మాట్లాడుతున్నావు? సంతకం పెట్టమని ఎన్నిసార్లు అడుగుతారు? 2 సార్లు, లేదంటే బెగ్గర్ కూడా వెళ్ళిపోతాడు. మీరేంటండి వెంట పడుతున్నారు? మాటలు జాగ్రత్తగా రాని అభిరామ్, నేను ఎమ్మెల్యేని. కాబట్టే కూర్చొని మాట్లాడుతున్నాను, లేదంటే నించోబెట్టి 4 తన్నేవాణ్ణి. ఎండలో నడిచొచ్చి బుర్ర పనిచేయడం లేదా? నన్ను తన్నే మొనగాడివా? పిఏ పోలీసులకు ఫోన్ చేయి, మీడియాను కూడా పిలువు. ఆల్రెడీ ఒకసారి మీడియాతో వచ్చి మూతి ముక్కు మొహం కాల్చుకున్నారు. మర్చిపోయారా ఎమ్మెల్యే గారు? ఏదో నిన్ను నమ్మి జనం ఓట్లేసి అసెంబ్లీకి పంపించారు. ఆ జనానికి సేవ చేసుకోకుండా నాలాంటి వాడితో గొడవేంటి సార్ మీకు? నువ్వు నన్ను నా కొడుకుని కొట్టావు.
కొట్టాను కాబట్టే మీ కొడుకు మారాడు. మీరెప్పుడు మారతారు? ఇవేమన్నా ఎలక్షన్స్ అనుకుంటున్నావా? 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వం మారడానికి? నా పగ అది తీరే వరకు మారదు. రోజుకో పార్టీ మారే మీరు మీ తీరు మార్చుకోలేరా? పవర్ కోసం పార్టీ మారతాం, పగ కోసం ఎందుకు మారాలి? మీరు మారకపోతే నేనే మార్చేస్తా. నా కొడుకులా నేను బచ్చాని కాదు అభిరామ్, రాజకీయ నాయకుణ్ణి. రాజకీయం మీకే కాదు మాకు తెలుసు. ఎవరిని అసెంబ్లీకి పార్లమెంట్కి పంపాలో, ఎవరిని ఇంట్లో కూర్చోబెట్టాలో ప్రజలకి బాగా తెలుసు. అంటే ఏంటి? నా ఎమ్మెల్యే సీట్ చించేస్తావా? నీ టిఫిన్ బండినే నిలుపుకోలేకపోయావు, ఫుడ్ కాంట్రాక్ట్ తెచ్చుకోలేకపోయావు, నీ ఫ్యామిలీలోనే చీలికలు వచ్చాయి. నువ్వు నన్నేం చేస్తావు? మహా అయితే వచ్చే ఎలక్షన్స్లో నాకు కాకుండా వేరే క్యాండిడేట్కి ఓటు వేస్తావు, అంతేగా? సొంతకం బెటరా సామి అంటే సోది పెట్టుకుని కూర్చున్నావేంటయ్యా? సంతకం నేను కాదు, మీతో పెట్టిస్తాను. నేనెందుకు సంతకం పెడతాను? ఎందుకు పెడతాను? దేని మీద పెడతాను? మీ సంతకంతోనే మళ్ళీ నా టిఫిన్ బండి పెడతాను. మీ సంతకంతోనే ఫుడ్ కాంట్రాక్ట్ తెప్పించుకుంటాను. మీ సంతకంతోనే నా తలరాత మార్చుకుంటాను. నేనేం పిచ్చోని కాదు సంతకం పెట్టడానికి. నీకోసం నేనెందుకు పనిచేస్తాను? చూడండి ఎమ్మెల్యే గారు, మీ సంతకం నా కోసం పనిచేస్తుంది. వితిన్ 24 అవర్స్ మీ ఆటోగ్రాఫ్తో నా గ్రాఫ్ పెరగబోతుంది. వెయిట్ అండ్ వాచ్. హలో అభిరామ్, డైలాగ్ చెప్పడం కాదు, క్లారిటీగా చెప్పేళ్ళు. నేనెందుకు సైన్ చేస్తాను? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.